నెరవేర్చడమే కాకుండా ఇక్కడుండే పిల్లలందరూ ఉన్నారు. నేను పనిచేసేది ఈ రాష్ట్రం బాగుండాలని, అందరూ ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆర్థికంగా వెసులుబాటు రావాలని ధ్యేయంతో పనిచేస్తున్నాను. ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలనేది నా ఆకాంక్ష, నా కోరిక. విభజన జరిగిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చాయి, కొన్ని ఇబ్బందులు కూడా మనకు వచ్చాయి. 1924 పరిపాలన వల్ల మళ్ళీ మనం చాలా ఇబ్బందులకు వెళ్ళిపోయాం. మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని వ్యవస్థలు విధ్వంసానికి గురైనాయి. ఇప్పుడు మీలో కూడా కనీసం గంజాయి, డ్రగ్స్ కానీ పూర్తిగా పరిరక్షించుకోలేకపోతే జాతి నిర్వీర్యం అయిపోతుంది. ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ప్రజా చైతన్యమే మార్గం. మీరు ముందుకు రండి, మీకు అండగా మేము ఉంటాం. తప్పకుండా మళ్ళా నా ఆలోచన ఒకటి, 2047కి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష, ఆలోచన. అది జరగాలంటే ఇప్పటి నుంచి ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం చేసుకుని ఈ నాలెడ్జ్ ఎకానమీలో మనం ముందుకు పోవాలి. నిన్నే మీరు చూశారు, ప్రధానమంత్రి గారు యోగా విశాఖపట్నంలో పెట్టమంటే నేను ఒక పిలిపిస్తే ఎవ్వరూ ఎక్కడా చేయలేని విధంగా 23 ప్రపంచ అవార్డులు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ, ఇక్కడుండే ఎన్డీఏ పనిచేసిన విధానం, దానికి ప్రజల యొక్క సహకారం. ఆ విషయం చూసినాక నాకు చాలా నమ్మకం వచ్చింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ సేవించే వాళ్ళు ఉండరని గట్టిగా నిరూపించే బాధ్యత మీది, దానికి సహకరించే బాధ్యత నాది. చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా? ఓకే, గుడ్. నమ్మకంగా మీ అందరి మీద ఆశ పెట్టుకొని మా పోలీసులు చేసే పనులకి పూర్తిగా మద్దతు ఇస్తారని, ప్రజా చైతన్యంతో, ప్రజా పోలీసింగ్తో ఈ రాష్ట్రంలో గంజాయి కానీ